ఇస్రో వరుసబెట్టి దేశానికి అద్భుతమైనటువంటి సేవలు అందిస్తోంది. ఇందులో వచ్చేటప్పటికి తాజాగా 2030 కల్లా రెడీ అయ్యేటువంటి ఎన్జీఎల్వి వెహికల్తో తొలి ప్రయోగం చేయబోతోంది. ఎన్జీఎల్వి రాకెట్ ఎత్తు 75 మీటర్లు ఉంటుంది, వెడల్పు 5 మీటర్లు ఉంటుంది. ఈ పిఎస్ఎల్వి ఎక్సెల్ తరహాలోనే దీనికి 6 స్ట్రాపాన్ బూస్టర్లు ఉంటాయి. ప్రయోగ సమయంలో 600 టన్నుల నుంచి 770 టన్నులు ఉంటుంది. రాకెట్ 3 దశల్లో ప్రయోగిస్తారు. ఇది ఫాల్కన్ అట్లాస్ వి ప్రోటాన్ ఎం లాంగ్ మార్చ్ 58 రాకెట్లకి ధీటుగా ఉంటుంది. ఇందులో 2030-35 నాటికి మానవ అంతరిక్షయానం ప్రపంచ బరువైన ఉపగ్రహ ప్రయోగాలకి వీలుగా ఉంటుంది. అయితే ఇదేంటంటే సమీప భవిష్యత్తులో భారీ ప్రయోగాలకు తెరదీసేందుకు కానీ ఇస్రో ఇందుకు తగ్గట్టుగా అత్యాధునిక రాకెట్ తయారీ ప్రయత్నాలు వేగవంతం చేసింది. ఈ రాకెట్ న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ ఎన్జీఎల్వీగా నామకరణం చేశారు. తొలినాళ్ళలో చేపట్టిన రోహిణి సౌండింగ్ రాకెట్ల ప్రయోగాల తర్వాత 40 కిలోల నుంచి 5,000 కిలోల ఉపగ్రహాలు మోసుకెళ్లే ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, తర్వాత పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, LVM-3, ఎస్ఎస్ఎల్వి ఇలా 6 రకాల రాకెట్లు ఇప్పటిదాకా ఇస్రో అభివృద్ధి చేసింది. గగనయాన ప్రయోగంలో భాగంగా త్వరలో మానవ సహిత అంతరిక్ష ప్రయోగంతో పాటు చంద్రుడి మీద వ్యోమగాములు తీసుకెళ్లి సురక్షితంగా తీసుకొచ్చే ప్రయోగాన్ని చేపట్టాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ సరికొత్తదైనటువంటి ప్రయోగం చేస్తోంది.